చౌరస్తాలు, పార్కులు, టూరిస్టు జాగలు, కాలనీలల్లా దేశం కోసం, ధర్మం కోసం తండ్లాడినోళ్ళ విగ్రహాలు నిలబెడుతుంటారు. గాంధీ తాత, అంబేద్కర్, స్వామి వివేకానంద, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలు అంతటా కానొస్తుంటాయి. అట్లనే దేశం కోసం తండ్లాడిన పెద్ద మనుషులు సర్దార్ వల్లభాయ్ పటేల్, జగ్జీవన్ రామ్, కాన్షీరామ్, జ్యోతిబా పులే, సావిత్రిబాయి పులే విగ్రహాలు సుతా కానొస్తుంటాయి ఆడాడ. అట్లనే ఓ విగ్రహం నిలబెట్టిండ్రు. అయితే గాలి తాకుడు దాక్తే శివాజీ విగ్రహం తుపుక్కున గూలి ముక్కలు ముక్కలైంది. అయ్యో ఎంత పనాయనని పబ్లిక్ లీడర్లంతా వచ్చి చూసిపోతున్నారు. 8 నెలల కిందట మహారాష్ట్ర రాజ్కోట్ కోటల 35 అడుగుల పెద్ద విగ్రహం నిలబెట్టింది సర్కారు. ఖుద్దు ప్రధాని మోడీ సారొచ్చి చాలు చేసిండు. ఈ 2-3 వద్దుల కాంచి ఆనలు దంచుతుండే వరకు దెబ్బ గూలిందట. చల్ అంత అత్తరబుత్తర గట్టించిండ్రని ప్రతిపక్షాలు జోపిడిచి పెడుతున్నాయి. అప్పుడెప్పుడో 66 ఏండ్ల కింద నెహ్రూ చాలు చేసిన శివాజీ విగ్రహం ఇంకా బందవస్తుగుంటే మోడీ చాలు చేసింది మాత్రం ఏడాది కాకముందుకే కూలింది. మరాఠా యోధుని విగ్రహం మళ్ళా పెట్టేతానికి కమిటీ వేసిండ్రు. అప్పుడు ఎంత ఖర్చు పెట్టిండ్రు, ఇప్పుడు ఎంత పెడతారో. కానీ నిలబెట్టిన 8 నెలలకే గాలికి కూలిందంటే కొత్తది పెట్టినాక గా కాంట్రాక్టర్ కు ఓకే చేసిన ఆఫీసర్ కు ఈడనే దండేసి సన్మానం చేయాల్సిందేనబ్బా.